నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. యూరోపియన్ కంట్రీ స్పెయిన్ లో అకస్మాత్తుగా నేషనల్ ఎమర్జెన్సీ విధించడం ఇప్పుడు వరల్డ్ పాలిటిక్స్ లో తీవ్ర కలకలం రేపుతోంది. మొరాకో నుండి వేలాది మంది యువకులు స్పెయిన్ సరిహద్దుల్లోకి చొరబడ్డం వెనుక ఉన్నటువంటి అంతర్జాతీయ కుట్రలు, డీప్ స్టేట్ నెట్వర్క్, జియో పొలిటికల్ మైండ్ గేమ్స్ ఉన్నాయనే ప్రచారం జోరందుకుంది. ఇక విదేశీ చొరబాట్ల వెనుక ఉన్నటువంటి సంచలన కోణాలేంటో ఈ స్పెషల్ స్టోరీలో క్లుప్తంగా తెలుసుకుందాం. యూరప్లోని కీలక దేశమైనటువంటి స్పెయిన్లో ప్రస్తుతం అత్యవసర పరిస్థితి అంటే నేషనల్ ఎమర్జెన్సీ విధించారనే వార్తలు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఇక ఈ హఠాత్ పరిణామాల వెనుక గ్లోబల్ సీక్రెట్ ఆర్గనైజేషన్ ఇమ్యూనాలిటీ హ్యాండ్ ఉందనే ప్రచారం సోషల్ మీడియాలను ఇటు రాజకీయ విశ్లేషకులను గుప్పమంటోంది. యూరోప్లోని క్రిస్టియానిటీ ప్రాబల్యాన్ని తగ్గించేసి ఇస్లామిక్ డామినేషన్ను విపరీతంగా పెంచాలనేది ఈ హిడెన్ ఎజెండా వెనుక ఉన్న అసలు సీక్రెట్ ప్లాన్ అనే ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయి. గంటకు ఏకంగా 12,000 మంది చొప్పున ఇప్పటి వరకు దాదాపు 60,000 మంది మొరాకో పౌరులు స్పెయిన్ సరిహద్దులు దాటి చొరబడ్డారంటూ సమాచారం. ఇక్కడ అత్యంత ఆందోళనకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇలా చొరబడిన వారిలో మెజారిటీ సైన్యంలో పనిచేసే అర్హత, ఫిజికల్ ఫిట్నెస్ ఉన్న యువకులే ఉండటం. ఈ చొరబడిదారులు నేరుగా స్థానిక స్పెయిన్ పౌరుల ఇళ్లలోకి చొరబడి ఆక్రమించుకుంటున్నారని, పరిస్థితి చేజారిపోవడంతో స్పెయిన్ ప్రభుత్వం వెంటనే నేషనల్ ఎమర్జెన్సీ విధించి మిలిటరీని రంగంలోకి దించిందంటూ కథనాలు పేర్కొంటున్నాయి. అసలు ఈ చొరబాట్లు ఏ భౌగోళిక ప్రాంతం నుండి ఎలా జరిగాయో గమనిస్తే గనక విస్తూపోయే నిజాలు బయటపడుతున్నాయి. మెడిటరేనియన్ సీ అలాగే అట్లాంటిక్ ఓషన్ కలుస్తూ ప్రపంచ సముద్ర రవాణాలో కీలక పాత్ర పోషించే ఈ జిబ్రాల్టర్ జలసంధి ఒక చోట కేవలం 13 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. అంటే సరిగ్గా మన భారతంలోని రామేశ్వరానికి శ్రీలంకకు ఉన్నటువంటి దగ్గర సరిహద్దు ఇది. ఇక మొరాకో సముద్ర తీర పట్టణమైనటువంటి ఫెదేక్ నుండి స్పెయిన్ అధీనంలో ఉన్నటువంటి తీర పట్టణాలైన సియూటా అలాగే మొలాలీలోకి చొరబాట్లు జరిగాయి. చిన్న చిన్న బోట్లలో మొరాకో బోర్డర్ దాకా వచ్చి బోర్డర్లో ఫెన్సింగ్ కంచెలు ఎక్కి మరీ వీరు లోపలికి వచ్చారు. ఇంతటితో ఆగకుండా మొరాకో సరిహద్దు పోలీసులు గేట్లు తెరిచి మరీ వీరికి సహకరించారంటూ కనీసం 1000 మందికి పైగా యువకులు ఈ 13 కిలోమీటర్ల సముద్ర జలాలను ఈదుకుంటూ స్పెయిన్ తీరానికి చేరుకున్నారంటూ నివేదికలు చెబుతున్నాయి. ఇక ఈ సీక్వెన్స్ చూస్తుంటే ఇటీవల పాకిస్తాన్ తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా భారత్ను బెదిరిస్తూ చేసినటువంటి ప్రకటనలు గుర్తుకు రాక మానవు. సముద్ర మార్గం ద్వారా ఈదుకుంటూ ఉగ్రవాదులను గుజరాత్లోకి పంపిస్తామంటూ లష్కరే తోయిబా హెచ్చరించినటువంటి తీరుకు ఈ జిబ్రాల్టర్ జలసంధి ఈదుతూ స్పెయిన్ చేరిక ఘటనకు దగ్గరి పోలికలు ఉన్నాయి. రాత్రిపూట సముద్రంలో ఈదుతూ తెల్లవారగానే లైఫ్ జాకెట్ల సహాయంతో నీటిపైన విశ్రాంతి తీసుకుంటూ మళ్లీ చీకటి పడగానే ఈదుతూ తీరానికి చేరుకునేలా పాకిస్తాన్ నేవీ ఈ ఉగ్రవాదులకు ప్రత్యేక శిక్షణ ఇస్తోందనే ప్రచారం ఉన్నటువంటి తరుణంలో స్పెయిన్ ఇలాంటి ఘటన ప్రపంచ దేశాలకు ఒక రెడ్ అలర్ట్గా మారింది. అయితే ఇంత హఠాత్తుగా మొరాకో నుండి ఈ స్థాయిలో చొరబాటు జరగడానికి వెనుక అమెరికా ప్రమేయం అండ్ బిగ్ జియో పొలిటికల్ కోపం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ తీసుకున్నటువంటి కొన్ని సంచలన నిర్ణయాలే దీనికి ప్రధాన కారణమంటూ తెలుస్తోంది. నాటోలో సభ్యదేశంగా ఉన్నటువంటి స్పెయిన్లోని సైనిక స్థావరాలను ఇరాన్పై దాడి చేయడం కోసం వాడతామంటూ అమెరికా కోరగా స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ దీనికి కంప్లీట్గా నో చెప్పేశారు. 2 నెలల కిందట యుఎస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ విమానం రీఫ్యూలింగ్ కోసం స్పెయిన్లో ల్యాండ్ అవ్వడానికి పర్మిషన్ అడగగా ప్రధాని తిరస్కరించడం, దానిపై అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో, పెడ్రో సాంచెజ్ మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరగడం తెలిసిందే. దీనికి ప్రతీకారంగానే అమెరికా ఇజ్రాయెల్ డీప్ సైట్ నెట్వర్క్ ద్వారా మొరాకో నుండి ఈ రకమైనటువంటి చొరబాట్లను ప్రోత్సహించి స్పెయిన్కు తీవ్ర ఇబ్బందులలోకి నెట్టేశాయంటూ రాజకీయ పండితులు ఆరోపిస్తున్నారట. ఇక ఈ కుట్రల వెనుక ముస్లిం బ్రదర్హుడ్ అనే గ్లోబల్ ఆర్గనైజేషన్ కీలక పాత్ర పోషిస్తుందనేదే మరో సంచలనాంశం. ఐసిస్, అల్ ఖైదా, ముస్లిం బ్రదర్హుడ్ వంటి సంస్థలు కేవలం పేరుకే ముస్లిం సంస్థలని, ఇవి రహస్యంగా అమెరికా, ఇజ్రాయెల్ ప్రయోజనాల కోసమే పనిచేస్తాయంటూ కొందరు అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ముస్లిం బ్రదర్హుడ్ నాయకులు రహస్యంగా వాటికన్ వెళ్లే పోప్ను కలిసి చర్చలు జరుపుతారని, దానికి ఒకరోజు ముందే డీప్ స్టేట్ ప్రతినిధులు పోప్ను కలిసి గైడ్లైన్స్ ఇస్తారంటూ వార్తలు వస్తుంటాయి. ఇక ఈ ముస్లిం బ్రదర్హుడ్ ద్వారానే మొరాకో యువకులకు సీక్రెట్ డైరెక్షన్స్ ఇచ్చి స్పెయిన్లోకి పంపించారనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. చారిత్రకంగా చూస్తే కనుక 1912 నుండి 1956 వరకు మొరాకో స్పెయిన్, ఫ్రాన్స్ వలస పాలనలో ఉండేది. 1912 నాటి ట్రీటీ ఆఫ్ ఫేజ్ ఒప్పందం ప్రకారం మొరాకోను స్పెయిన్, ఫ్రాన్స్ దేశాలు విభజించాయి. 1956లో మొరాకోకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఉత్తర తీరంలో ఉన్నటువంటి సియూటా, మొలాల్లా అనే 2 నగరాలను స్పెయిన్ తన ఆధీనంలోకి ఉంచుకుంది. ఇప్పుడు ఆ పాత హిస్టారికల్ వివాదాన్ని అస్త్రంగా చేసుకుని ఇరాన్ విషయంలో తమకు ఎదురు చెప్పినటువంటి స్పెయిన్ను ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతీయడానికి అమెరికా అండ్ ఇజ్రాయెల్ డీప్ స్టేట్ ఈ చొరబాట్లు డ్రామాను నడిపించాయంటూ విశ్లేషిస్తున్నారు. ఇరాన్ విషయంలో తమకు సహకరించని యూరోపియన్ దేశాలకు ఇది ఒక డైరెక్ట్ హెచ్చరిక అని, మాట వినకపోతే గనక ముస్లిం బ్రదర్హుడ్ అండ్ విదేశీ చొరబాటుదారుల ద్వారా యూరప్లోనే అస్థిరత సృష్టిస్తామనే సంకేతాన్ని ఈ ఘటన ద్వారా పంపించారని చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా స్పెయిన్లో నెలకొన్నటువంటి ఈ నేషనల్ ఎమర్జెన్సీ పరిస్థితులు ప్రపంచ రాజకీయాల్లో ఎలాంటి కొత్త మలుపులు తిప్పుతాయో వేచి చూడాలి.